అందరికీ నమస్కారం. నేను మీ తెలుగు శివ. ఈరోజు మనం తెలుగు మెథడాలజీలో మాతృభాషా బోధన లక్ష్యాలు స్పష్టీకరణలు దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు అనేటువంటి కొన్ని చూద్దాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ప్రశ్నల్లో తప్పనిసరిగా 2 లేదా 3 ప్రశ్నలు అనేటువంటి రేపు టెట్లో కానీ డిఎస్సిలో కానీ వస్తాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా గమనించగలరు. ఇక విషయంలోకి వెళ్దాం. మొదటి ప్రశ్న, క్రాత్హోల్ అండర్సన్ వర్గీకరణలో అన్నిటికంటే ఉన్నతంగా చూపబడింది. 1 విలువలు కట్టడం, 2 మూల్యాంకనం, 3 సృజించడం, 4 సంశ్లేషణం. సరైనటువంటి సమాధానం మనం గమనించినట్టయితే మీరు అందరూ కూడా సరైనటువంటి సమాధానాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ సరైనటువంటి సమాధానం 3 సృజించడం. రెండవ ప్రశ్న, తరగతి బోధనకు మార్గదర్శకత్వం నేర్పి ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల్లో ఆశిస్తున్న ప్రవర్తన మార్పులను సూచించేవి. 1 ఉద్దేశ్యాలు, 2 గమ్యాలు, 3 లక్ష్యాలు, 4 స్పష్టీకరణలు. సరైనటువంటి సమాధానం లక్ష్యాలు. మూడవ ప్రశ్న, ఇవి విషయ ప్రణాళికల రూపకల్పనను నిర్దేశిస్తాయి. ఏవి చూద్దాం. 1 గమ్యాలు, 2 ఉద్దేశ్యాలు, 3 లక్ష్యాలు, 4 ఆదర్శాలు. సరైనటువంటి సమాధానం చెప్పాలి, కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉద్దేశ్యాలు. 4వ ప్రశ్న, ప్రవర్తనా భాగం, పాఠ్యభాగం ఈ 2 ముఖ్య భాగాలు దీనిలో ఉంటాయి. 1 విద్యా లక్ష్యం, 2 విద్యాధ్యేయం, 3 విద్యాగమ్యం, 4 విద్యా నిదర్శనం. సరైన సమాధానం విద్యా లక్ష్యాల్లో ఉంటాయి. 5వ ప్రశ్న, పిల్లలు తమ అనుభవాలను, అనుభూతులను, అభిప్రాయాలను లిఖిత రూపంలో వ్యక్తీకరించగల నైపుణ్యాన్ని పెంపొందించడం ఈ స్థాయిలో ఉంటుందన్నమాట. ఏ స్థాయి? 1 ప్రాథమిక స్థాయి, 2 మాధ్యమిక స్థాయి, 3 ఉన్నత స్థాయి, 4 ఏదీ కాదు. సరైన సమాధానం ప్రాథమిక స్థాయి. 6వ ప్రశ్న, ఒక విద్యార్థి సాహిత్యంలోని ఒక ప్రక్రియను మరొక ప్రక్రియతో మార్చి రాశాడు. ఇది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ? 1 అవగాహన, 2 భాషాభిరుచి, 3 సృజనాత్మకత, 4 భాషాతికరణం. సరైన సమాధానం 3 సృజనాత్మకత. 7వ ప్రశ్న, విద్యాపరంగా ఊహాజనిత సుదూర గమ్యాలు. 1 విద్యాదర్శాలు, 2 విద్యోపదేశాలు, 3 విద్యా లక్ష్యాలు, 4 విద్యా స్పష్టీకరణలు. సరైన సమాధానం విద్యాదర్శాలు. 8వ ప్రశ్న, విద్యార్థులు ఇతర భాషల పట్ల సమాధారణ చూపడం అన్నది ఏ లక్ష్యం యొక్క స్పష్టీకరణ? 1 భాషాభిరుచి, 2 సముచిత మనోవైఖరి, 3 రసానుభూతి, 4 అవగాహన. సరైన సమాధానం సముచిత మనోవైఖరి. అంటే ఇతర భాషల పట్ల కూడా సమాధానం చూపడం అనేటువంటి సముచిత మనోవైఖరి. విద్యాధ్యేయాల నుండి ప్రభవించినవి. 1 విద్యాదర్శాలు, 2 విద్యోపదేశాలు, 3 విద్యాగమ్యాలు, 4 విద్యా లక్ష్యాలు. సరైన సమాధానం 2 విద్యోపదేశాలు. 10వ ప్రశ్న, విద్యార్థులు సందర్భ సహిత వాక్యాలను సులువుగా చెప్పగలగడం అన్నది
ఏ లక్ష్యం యొక్క స్పష్టీకరణ? 1 వాగ్రూప అభివ్యక్తి, 2 జ్ఞానం, 3 భాషాభిరుచి, 4 అవగాహన. సరైన సమాధానం అవగాహన. 11వ ప్రశ్న, గమ్యాలను ఇలా కూడా పిలుస్తారు: 1 ఉద్దేశ్యాలు, 2 ధ్యేయాలు, 3 లక్ష్యాలు, 4 స్పష్టీకరణాలు. సరైన సమాధానం గమ్యాలను ధ్యేయాలను కూడా పిలుస్తారు. 12వ ప్రశ్న, విద్యార్థి ధ్వన్యర్థం గ్రహిస్తాడు. ఏ స్పష్టీకరణ లక్ష్యం? విద్యార్థి ధ్వని యొక్క అర్థాన్ని గ్రహిస్తాడంట. దీనిలోది చూడండి: 1 సృజనాత్మకతా శక్తి, 2 భాషాభివృద్ధి, 3 సముచిత మనోవైఖరి, 4 రసానుభూతి. ఏం కలిగిస్తా అంటే రసానుభూతిలో ఉంటుందన్నమాట. 13వ ప్రశ్న, విద్యార్థి యొక్క అంతర్గత శక్తులను వెలికి తీయుటకు దోహదపడినది. జ్ఞానాత్మక రంగం, భాషావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం, పైవన్నీ. సరైన సమాధానం 3 మానసిక చలనాత్మక రంగం. 14వ ప్రశ్న, విద్యార్థులు వేమన పోతనలు రాసిన పద్యాలను విరివిగా సేకరించి చదువుతారు. ఇది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ? 1 భాషాభిరుచి, 2 రసానుభూతి, 3 సృజనాత్మకత శక్తి, 4 సముచిత మనోవైఖరి. సరైన సమాధానం భాషాభిరుచి. విద్యా లక్ష్యాల సూక్ష్మ రూపాలు. లక్ష్యాల యొక్క సూక్ష్మ రూపాలు: 1 ఆశయాలు, 2 స్పష్టీకరణాలు, 3 ఉద్దేశ్యాలు, 4 లక్ష్యాలు. సరైన సమాధానం 2 స్పష్టీకరణాలు. పోలికలు, భేదాలు చెప్పడం అన్నవి ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణాలు? 1 జ్ఞానం, 2 అవగాహన, 3 అభిరుచి, 4 రసానుభూతి. సరైన సమాధానం అవగాహన. 17వ ప్రశ్న, వివరించడం, విశ్లేషించడం, వివేచించడం అన్నవి ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణాలు? అవగాహన, జ్ఞానం, అభివ్యంజనం, భాషాభిరుచి. సరైన సమాధానం 1 అవగాహన. 18వ ప్రశ్న, విద్యాధ్యేయాల నుండి ప్రభవించినవి. 1 విద్యాదర్శాలు, 2 విద్యోపదేశాలు, 3 విద్యా గమ్యాలు, 4 విద్యా లక్ష్యాలు. సరైనటువంటి సమాధానం విద్యోపదేశాలు. 19వ ప్రశ్న, పిల్లలు తమ అనుభవాలను, అనుభూతులను, అభిప్రాయాలను లిఖిత రూపంలో వ్యక్తీకరించగల నైపుణ్యాన్ని పెంపొందించడం ఈ స్థాయిలో తెలుగు బోధనోద్దేశం. 1 ప్రాథమిక స్థాయి, 2 మాధ్యమిక స్థాయి, 3 ఉన్నత స్థాయి, 4 స్నాతకోత్తర స్థాయి. సరైన సమాధానం ప్రాథమిక స్థాయి. 20వ ప్రశ్న, పాఠ్యాంశాల బోధన ద్వారా విద్యార్థుల్లో ఆశిస్తున్న స్థూలమైన ప్రవర్తనా మార్పులను తెలియజేసేవి. స్థూలమైన ప్రవర్తనా మార్పులను తెలియజేసేవి: 1 ఉద్దేశ్యాలు, 2 స్పష్టీకరణాలు, 3 గమ్యాలు, 4 లక్ష్యాలు. సరైన సమాధానం 1 ఉద్దేశ్యాలు. 21వ ప్రశ్న, విద్యార్థి సాహిత్య రచనలో విమర్శాత్మక దృక్పథం కలిగి ఉంటారు. ఈ స్పష్టీకరణ లక్ష్యం: 1 సముచిత మనోవైఖరి, 2 సృజనాత్మకతా శక్తి, 3 లిఖిత రూప వ్యక్తీకరణ, 4 భాషాభివృద్ధి. సరైన సమాధానం భాషాభివృద్ధి. 22వ ప్రశ్న, ఒక పని పూర్తయిన తరువాత ఆశిస్తున్న ఫలితాలనే విద్యా పరిభాషలో ఇలా అంటారు. అంటే ఒక పని అనేటువంటి పూర్తయిన తర్వాత ఆశిస్తున్న ఫలితాలనే విద్యా ప్రమాణంలో ఇలా అంటారంట. ఏంటో చూద్దాం. 1 గమ్యాలు, 2 ఉద్దేశ్యాలు, 3 లక్ష్యాలు, 4 స్పష్టీకరణాలు. సరైన సమాధానం 3 లక్ష్యాలు.
ప్రవర్తనా భాగం, పాఠ్యభాగం ఈ రెండు ముఖ్యమైన భాగాలు దీనిలో ఉంటాయి. 1 విద్యా లక్ష్యం, 2 విద్యాధ్యేయం, 3 విద్యాగమ్యం, 4 విద్యాదర్శం. సరైన సమాధానం 1 విద్యా లక్ష్యంలో ఉంటాయి. 24వ ప్రశ్న, జ్ఞానరంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగాల ద్వారా విద్యార్థుల్లో ఈ వికాసం జరుగుతుంది. 1 మూర్తిమత్వ వికాసం, 2 ఉద్వేగ వికాసం, 3 సాంఘిక వికాసం, 4 శారీరక వికాసం. సరైనటువంటి సమాధానం 1 మూర్తిమత్వ వికాసం. 25వ ప్రశ్న, బోధనా లక్ష్యాలను మొట్టమొదటిగా విశ్లేషించిన విద్యావేత్త. 1 బెంజమిన్ బ్లూమ్, 2 కొమర్రాజు లక్ష్మణరావు, 3 జేఎఫ్ క్రో, 4 సర్వేపల్లి రాధాకృష్ణన్. సరైన సమాధానం బెంజమిన్ బ్లూమ్. 26వ ప్రశ్న, ఉపాధ్యాయ కేంద్ర విద్య కాకుండా శిశు కేంద్ర విద్యగా సాగాలన్నది వీరి అభిమతం. 1 మ్యాక్స్ ముల్లర్, 2 డార్విన్, 3 కారల్ గ్రూస్, 4 బ్లూమ్. సరైన సమాధానం బ్లూమ్. 27వ ప్రశ్న, విద్యా వ్యవస్థ సాధించవలసిన అంతిమ ధ్యేయం. విద్యా వ్యవస్థ సాధించవలసిన అంతిమ ధ్యేయాలు. 1 ఉద్దేశ్యాలు, 2 లక్ష్యాలు, 3 గమ్యాలు, 4 స్పష్టీకరణాలు. సరైన సమాధానం 3 గమ్యాలు. 28వ ప్రశ్న, బోధనా లక్ష్యాలను ప్రవర్తన రూపంలో వాచ్యం చేసి బోధనా కృత్యానికి ప్రాతిపదికలుగా అభ్యసనానికి సాక్ష్యాలుగా ఉండేవి. అక్షర చిత్రాలు, కల్పనలు, ఆలోచనలు. తర్వాత 4th వన్ స్పష్టీకరణాలు. సరైన సమాధానం 4th వన్ స్పష్టీకరణాలు. 29వ ప్రశ్న, కింది వానిలో స్పష్టీకరణ లక్ష్యం. 1 పరీక్షాంశాలను రూపొందించడానికి ఆధారభూతమవుతాయి. 2 పూర్వ నిర్ణీతాలు. 3 పరిశీలించదగిన ప్రవర్తన మార్పులను సూచిస్తాయి. 4 సంపూర్ణ వాక్యాలుగా ఉంటాయి. సరైన సమాధానం 1 పరీక్షాంశాలను రూపొందించడానికి ఆధారభూతాలుగా ఉంటాయి. 30వ ప్రశ్న, విద్యాభ్యాసానికి సాక్ష్యాలు. 1 లక్ష్యాలు, 2 స్పష్టీకరణాలు, 3 ఉద్దేశ్యాలు, 4 గమ్యాలు. సరైన సమాధానం స్పష్టీకరణాలు. 31వ ప్రశ్న, వ్యక్తిత్వ వికాసానికి, వ్యక్తి జీవిస్తున్న సమాజ వికాసానికి తోడ్పడే విలువలు. 1 సామాన్య విలువలు, 2 వృత్తి విలువలు, 3 ప్రత్యేక విలువలు, 4 రాజకీయ విలువలు. సరైన సమాధానం సామాన్య విలువలు. 32వ ప్రశ్న, ఆశయాల విశదీకరణే. 1 గమ్యాలు, 2 ఉద్దేశం, 3 లక్ష్యం, 4 స్పష్టీకరణం. 1 గమ్యం. 33వ ప్రశ్న, రసాస్వాదన, సముచిత మనోవైఖరులు, ఆధ్యాత్మిక చింతన, అహంకార రాహిత్యం, యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం మొదలైనవి ఈ విలువలకు చెందినవి. 1 వైజ్ఞానిక విలువలు, 2 జాతీయ విలువలు, 3 వైయక్తిక విలువలు, 4 సంస్కృతి విలువలు. సరైన సమాధానం వైయక్తిక విలువలు. 34వ ప్రశ్న, సామాజిక విలువలనే ఇలా కూడా అంటారు. 1 వైయక్తిక విలువలు, 2 ప్రత్యేక విలువలు, 3 ప్రజాస్వామ్య విలువలు, 4 సమిష్టి విలువలు. సరైన సమాధానం సమిష్టి విలువలు. 35వ ప్రశ్న, సామాజిక విలువలను వేటి నుండి కలుగుతాయి. సామాజిక విలువలు వేటి నుండి కలుగుతాయి.
1 వైయక్తిక విలువలు, 2 ప్రత్యేక విలువలు, 3 ప్రజాస్వామ్య విలువలు, 4 సమిష్టి విలువలు. సరైన సమాధానం వైయక్తిక విలువలు. 36వ ప్రశ్న, దేశభక్తి, త్యాగం, విశ్వమానవ సౌభ్రాతృత్వం వంటివి ప్రతిబింబించే విలువలు. 1 వైయక్తిక విలువలు, 2 సామాజిక విలువలు, 3 సౌందర్యానుభవ విలువలు, 4 వృత్తి విలువలు. సరైన సమాధానం సామాజిక విలువలు. 37వ ప్రశ్న, మానవత్వ వైఖరి, సమిష్ట భావం, సౌభ్రాతృత్వ భావం, స్నేహం, సమసమాజ నిర్మాణ దృక్పథం, దేశభక్తి, ఐకమత్యం, త్యాగం, దేశ సమైక్యత పట్ల నిబద్ధత మొదలైనవి ఏ విలువలకు చెందినవి? 1 వైయక్తిక విలువలు, 2 వృత్తి విలువలు, 3 సౌందర్యానుభవ విలువలు, 4 సామాజిక విలువలు. సరైన సమాధానం సామాజిక విలువలు. మానవ చరిత్ర, దేశ చరిత్ర పరిశీలన ద్వారా కలిగే విలువలు. 1 సామాన్య విలువలు, 2 వైయక్తిక విలువలు, 3 సామాజిక విలువలు, 4 ప్రత్యేక విలువలు. సరైన సమాధానం ప్రత్యేక విలువలు. 39వ ప్రశ్న, సమాజ పరిస్థితిని బట్టి కవులు, రచయితలు, సంఘ సంస్కర్తలు మాతృభాషలో ఉత్తమ సాహిత్యం అందించి పాఠ్యబోధన ద్వారా సాధించే విలువలు. 1 సామాన్య విలువలు, 2 ప్రత్యేక విలువలు, 3 సామాజిక విలువలు, 4 వైయక్తిక విలువలు. సరైన సమాధానం ప్రత్యేక విలువలు. 40వ ప్రశ్న, ప్రకృతిని ఆరాధించడం, ప్రకృతిని రక్షించడం, సత్యం శివం సుందరం అనే సూక్తులను అనుసరించి ప్రకృతి సౌందర్యంతో నిండి ఉండునని చెప్పే విలువలు. 1 నైతిక విలువలు, 2 ఆధ్యాత్మిక విలువలు, 3 సౌందర్యానుభవ విలువలు, 4 సాంస్కృతిక విలువలు. సరైన సమాధానం సౌందర్యానుభవ విలువలు. ఈర్ష్యాద్వేషాలను తొలగించడం, దురాచారాల నిర్మూలన మొదలైనవి ఏ విలువలకు చెందినవి? 1 నైతిక విలువలు, 2 ఆధ్యాత్మిక విలువలు, 3 సౌందర్యానుభవ విలువలు, 4 సాంస్కృతిక విలువలు. సరైన సమాధానం నైతిక విలువలు. శతక వాంగ్మయం, పంచతంత్ర కథలు, రామాయణం, భారతం వంటి ఉత్తమ సాహిత్యాన్ని పఠించడం ద్వారా ఈ విలువలు పెంపొందుతాయి. 1 సృజనాత్మకత విలువలు, 2 ఆధునిక విలువలు, 3 నైతిక విలువలు, 4 వృత్తి విలువలు. సరైన సమాధానం నైతిక విలువలు. 43వ ప్రశ్న, రామాయణం, మహాభారతం, ఖురాన్, బైబిల్ లాంటివి పఠించడం వల్ల కలిగే విలువలు. వృత్తి విలువలు, సాంస్కృతిక విలువలు, సృజనాత్మక విలువలు, ఆధ్యాత్మిక విలువలు. సరైన సమాధానం 4 ఆధ్యాత్మిక విలువలు. 44వ ప్రశ్న, గానం, కవిత్వం, నాట్యం, శిల్పం, చిత్రలేఖనం మొదలగు కళలు మాతృభాషా బోధన ప్రత్యేక విలువల్లో ఈ రకానికి చెందినవి. 1 ఆధ్యాత్మిక విలువలు, 2 వృత్తి విలువలు, 3 నైతిక విలువలు, 4 సృజనాత్మక విలువలు. సరైన సమాధానం సృజనాత్మక విలువలు. 45వ ప్రశ్న, మాతృభాష ద్వారా సంగీతం, కవిత్వం, నాట్యం వంటి లలిత కళలు విద్యార్థుల్లో ఈ రకమైన ప్రత్యేక విలువలను పెంపొందిస్తాయి. 1 ప్రజాస్వామిక విలువలు, 2 వృత్తి విలువలు, 3 సృజనాత్మక విలువలు, 4 నైతిక విలువలు. సరైన సమాధానం సృజనాత్మక విలువలు. 46వ ప్రశ్న, పురాణితిహాసాల పఠనం వల్ల మానవత్వానికి నిదర్శనాలైన ప్రేమ, కరుణ, త్యాగం వంటివి పెంపొందించడాన్ని ఈ విలువలుగా చెప్పవచ్చు. 1 జర్నలిజం విలువలు, 2 సాంకేతిక విలువలు, 3 సృజనాత్మక విలువలు, 4 సాంస్కృతిక విలువలు. సరైన సమాధానం సాంస్కృతిక విలువలు. 47వ ప్రశ్న,
పాఠ్యభాగ బోధన ద్వారా విద్యార్థుల్లో కలిగే ప్రేమ, కరుణ, త్యాగం, సేవా తత్పరత, స్నేహశీలత, క్షమాగుణం మొదలైనవి ఈ రకమైన విలువలుగా పిలువబడతాయి. సాంస్కృతిక విలువలు, వృత్తి విలువలు, ప్రజాస్వామిక విలువలు, అదేవిధంగా సృజనాత్మక విలువలు. సరైన సమాధానం సాంస్కృతిక విలువలు. 48వ ప్రశ్న. విజ్ఞాన సాంకేతిక విద్య, వైద్య, ఉపాధ్యాయ వృత్తుల్లో రాణించాలంటే విజ్ఞాన సాంకేతిక విద్య, వైద్య, ఉపాధ్యాయ వృత్తుల్లో రాణించాలంటే మాతృభాషాభ్యసనం తప్పనిసరి. అయితే ఇవి ఏ విలువలకు చెందుతాయి? 1 సాంస్కృతిక విలువలు, 2 వృత్తి విలువలు, 3 ఆధ్యాత్మిక విలువలు, 4 సౌందర్యానుభవ విలువలు. సరైన సమాధానం 2 వృత్తి విలువలు. 49వ ప్రశ్న. యథా రాజా తథా ప్రజ అనే సూక్తిని అనుసరించి భారతదేశంలో సుస్థిర ప్రజాస్వామ్యం నెలకొని ఉండాలంటే పౌరులందరూ విద్యావంతులు కావాలి అని తెలిపే మాతృభాషా ప్రయోజనం. 1 వృత్తి విలువలు, 2 ప్రజాస్వామ్య విలువలు, 3 సాంస్కృతిక విలువలు, 4 సృజనాత్మక విలువలు. సరైన సమాధానం ప్రజాస్వామ్య విలువలు. 50వ ప్రశ్న. విద్యాగమ్యాలు అంటే 1 విషయ ప్రణాళిక రూపకల్పనకు తోడ్పడేవి, స్వల్పకాలికాలు. 2 పాఠ్యాంశాల ఎంపికకు తోడ్పడేవి, స్వల్పకాలికాలు. 3 విద్యా ప్రణాళికల రూపకల్పనకు తోడ్పడేవి, దీర్ఘకాలికాలు. 4 బోధనా కృత్యాల రూపకల్పనకు తోడ్పడేవి, దీర్ఘకాలికాలు. సరైన సమాధానం 3 విద్యా ప్రణాళిక రూపకల్పన తోడ్పడేవి, దీర్ఘకాలికాలు. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మరిన్ని అంశాలతో మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.